తెల్లాపూర్లో విద్యుత్ నగర్ కలవాలనేది మా ఆకాంక్ష, మా కోరిక. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాకుండా తెల్లాపూర్ డివిజన్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని, సర్కిల్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని మా కోరిక, మా ఆకాంక్ష, మా పార్టీ మొత్తం అందరి ఆకాంక్ష అదే. సోమిరెడ్డి గారు, మీ సంస్కృతి ఎట్లుందంటే మేము చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా అంటే వీళ్ళు సావని వీడు పీడ పోతుంది అని అంటున్నాడు మమ్మల్ని. ఇదా మీ సంస్కృతి? మీరు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరెత్తారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, వారి తండ్రి దర్శన్ గౌడ్ గారు, మళ్ళీ వాళ్ళ పెద్దనైన లింగమయ్య గౌడ్ గారు, వీళ్ళ చరిత్ర మీకు తెలుసా? అసలు వాళ్ళ చరిత్ర అందరికీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. లింగమయ్య గౌడ్ గారి పేరు మీద కాలనీలే ఉన్నాయి, దర్శన్ గౌడ్ గారి పేరు మీద కాలనీలు ఉన్నాయి. వాళ్ళ సొంత భూములు 100 ఎకరాలు కాలనీలకు దానదత్తం చేశారు. రోడ్ల గురించి దానిది వాళ్ళు కొన్ని ఏళ్ళు అక్కడ సర్పంచ్ లాగా చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన 9,000 మెజార్టీతో అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలో మొత్తం రాష్ట్ర చరిత్రలనే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన గెలిచిన 2 నెలలకే హరీష్ రావు గారు ఎప్పుడైతే మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో ఆయనను సర్పంచ్గా 2 ఏళ్ళు కూడా మీరు చేయనీయకుండా ఆయనను టార్చర్ పెట్టి సస్పెండ్ చేయించి టీఆర్ఎస్లోకి వస్తేనే మిమ్మల్ని నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు సస్పెండ్ చేపిస్తామని రకరకాలుగా చేయించి ఆయన టార్చర్ పెట్టలేదా మీ హరీష్ రావు పుణ్యాన? మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనను చేపించిందా? 5 ఏళ్ళు కంప్లీట్ చేయించిందా? ఆయన చేసిన అభివృద్ధి అంటే వాళ్ళు మొత్తం అమీన్పూరు ఎన్నైతే బీరంగూడ కాలనీలో వాళ్ళ పుణ్యానే. నీలాగా ఒక చిన్న బిల్డింగ్ కట్టి ఓ అని ఎప్పుడు అనలేదు. నెక్స్ట్ టైం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అండి. సోమిరెడ్డి గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు ఎత్తడం మానేయండి. మన ఊరు మన సమస్య మనం చర్చించుకుందాం. ఎంత మీరు ఎన్ని 10 ప్రెస్ మీట్లు పెట్టండి, మేము కూడా వస్తున్నాం. అంతేగాని మీరు తప్పుడు మాటలు మాట్లాడితే మా ప్రెస్ మీట్కే నువ్వు ఏడ్చుకుంటా ఏడుస్తున్నావు. మా బృందము పొడంచేరు నియోజకవర్గం బృందం దిగిందంటే నువ్వు ఏడుంటావు అర్థం చేసుకో.